ఎందుకు వీళ్ళంతా ఈర్షతో కుట్రు కుతంత్రాలతో పనిచేస్తున్నారంటే ఓర్వలేక మొన్న వీరన్న కూతురికి పెళ్ళికి వీరన్న అన్నగారి కూతురు పెళ్ళికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినందుకు ఓర్పు సహనం లేక ఓర్చుకోలేక వీళ్ళంతా కొంతమంది మీడియం బ్యాచ్తో గోబ్యాక్ అనిపిస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం అయితే వాళ్ళకి లేదు. పాపం విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు వీరన్న కూతురికి పెళ్ళికి రాకూడదని ఎంత కుట్రలు కుతంత్రాలు చేసినా లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసమే పనిచేస్తాడని వీళ్ళకి తెలుసు. ఈ నాయకులకి ఈ బీసీ నాయకుడు కూతురు పెళ్ళికి వచ్చినందుకు ఇళ్ళకి నిద్ర రాక ఓర్పులు లేక ఈ గోబ్యాక్లు అనిపిస్తారు. ఇన్నాళ్ళు వీరన్న మామూలుగా పనిచేస్తున్నాడు కదా, అనంతపురం పోతున్నాడు, ప్రతి మీటింగులకు పోతున్నాడు, మళ్ళీ ఆయన అనలేదే. అదే మీటింగుల్లోనే వైవీఆర్ అన్న గారు కానీ వీరన్నతో పాటు కూర్చుంటున్నాడు కదా అనంతపురంలో, మళ్ళీ ఆయన అనిపించలేదే వైవీఆర్ అన్న గారు. కానీ ఇది ఒక పేటీఎం బ్యాసు. అప్పుడు అనుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు వీరన్న గారికి ఇంత విలువిస్తారని. ఆ విలువ ఓర్చుకోలేక ఇదంతా కుట్రలో భాగమే తప్ప ఏంది లేదు. కానీ దయచేసి చెప్తున్నాం, ఎప్పటికీ వీరన్నంట నడుస్తాం. వీరన్న గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం సత్యంత వరకు పనిచేస్తాడు కాబట్టి ఆయన వెంట మేము కానీ అదే బాటలో నడుస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.